brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఇది తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసుగా భావిస్తామన్నారు. గోదావరి నీటి విషయంలో ఏపీకి అడ్డంకులు లేకుండా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజం కోసము ఆయననే పెద్ద విజిలెన్స్ ఆఫీసర్గా అద్భుతంగా డిజైన్ చేసుకొని ఇక్కడ కరప్షన్కు తావు లేకుండా మొబిలైజేషన్ అడ్వైజర్లు తీసేసిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ సమాజం కడితే ఇంత విషయం చెబుతున్నా మీరు. ఇది తెలంగాణ సమాజం మీద మీరు ఇచ్చే నోటీసుగా భావిస్తాం. తెచ్చుకున్న తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టేలో భాగంగానే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మీ 20% 30% కమిషన్ డైవర్ట్ చేసేందుకే మా యొక్క కమిషన్ యొక్క మా సీఎంకు మా కేసీఆర్ గారికి మీ యొక్క కమిషన్ నోటీసులు. రైతుల కష్టాలు చూసి ఏ పంట నష్టం వస్తే ఆ పంటకు సహాయం చేసినందుకు నోటీస్. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇస్తారా? దేశంలోని అత్యధిక వరి పంట పంజాబ్, హర్యానా తర్వాత కేరళ తర్వాత ఎక్కడో ఉంటుండే మనది. అది నెంబర్ 1 స్థానం తెచ్చినందుకు నోటీస్ ఇస్తారా? ఎందుకు నోటీస్ ఇస్తారు? నోటీసులు మీకు ఇవ్వాలి, ప్రజలు మీకు ఇస్తున్నారు నోటీసులు. మరి ప్రజల సొమ్ముతోని మీరు జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. మీరు గిరిజనులకు ఇచ్చిన సొమ్ము 1,88,00,000, 29 కుటుంబాలకు 6 లక్షల చొప్పున. కానీ మీరు ఖర్చు పెట్టింది 5 కోట్లు, 3 హెలికాప్టర్లు, 12 మంది మంత్రులు, ఇంతమంది ప్రజానీకం. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. మీ తాటాకు చప్పుళ్లకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ భయపడరు. తెలంగాణని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? 4 కోట్ల మంది ప్రజల్లో 70 లక్షల మంది ప్రజలకు, 70 లక్షల మంది రైతులకు మరి ఈరోజు నీరందించి వాళ్ళకందరికీ కూడా పంటలు పండించేందుకు సహకారం అందించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? మరి తెలంగాణ రైతులు అంటే గతంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు మాగాణంగా ఉన్న 1 కోటి ఎకరాలని తీర్చిదిద్ది వాటన్నిటి కూడా నీళ్ళు అందించినందుకు నోటీసులు ఇస్తారా? మరి ఏ దానికి నోటీసు ఇస్తున్నారు? కేవలం కక్షగట్టి నోటీసు ఇస్తున్న సంగతి ప్రజలకు అర్థమైతేనే ఉంది.